ఇప్పుడు రాజమౌళి గారు ప్రతి హీరోని పాన్ ఇండియాకి చూపిస్తాడు. కానీ మనం బన్నీ అన్న చేంజ్. ఎవరైతే తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు ఉంటారో వాళ్ళు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీయలే. బన్నీ అన్నతో సినిమాలు తీసి పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకుంటారు. దాని మీద త్రివిక్రమ్ గారు అయితే కంప్లీట్ దాని మీద ఉన్నారు. ఇంకా చాలా మంది ఏంటంటారంటే ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బన్నీ అన్న అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అందరికీ విషయం చెప్తూ స్పెషల్లీ మనకి మెన్షన్ చేసి మై ఆల్ ఫ్యాన్స్ లవ్ యూ ఫ్యాన్స్ అంటే బన్నీ అన్నకి మన ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తెలుసు అందరికీ. సో మరీ మెన్షన్ చేసి లవ్ యూ ఆల్ ఫ్యాన్స్ అని పెట్టండి. నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అన్న. బన్నీ అన్న అయితే మనకు ఫ్యాన్స్ అంటే పిచ్చబ్బా ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. సో చాలా మంది ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ బన్నీ అన్న మీద మాకెంత ఇష్టమో మేము బన్నీ అన్న ఎంత ఇష్టపడతామో. సో ఈరోజు న్యూ ఇయర్ రోజు ట్వీట్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీ అన్న. ఫ్యాన్స్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అస్సలు తగ్గేదేలే కొత్త సంవత్సరంలో కూడా. హాయ్ నమస్తే అందరికీ. ముందుగా ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సో 2024 అయితే కొందరికి మంచి అనుభవం, కొందరికి చేదు అనుభవం జరిగి ఉంటుంది. సో ఇప్పుడైతే 2025లోకి అయితే అడుగు పెట్టేసినాం. సో మన బన్నీ అన్న ఫ్యాన్స్కి 2024 అనేది ఎంత బెస్ట్ మూమెంటో అంత కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఇయర్ కూడా. ఎందుకంటే బన్నీ అన్న సక్సెస్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన ఇయర్. తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియన్ సినిమా కెరియర్లోనే చాలా మటుకు కొన్ని రికార్డులు క్రియేట్ చేయడం. సో అంత రికార్డుతో అన్ని రికార్డులు కొట్టిండు కంటే అంటే ఒకసారి త్రివిక్రమ్ గారు అన్నారు ఎంత ఎదిగిపోయాడంటే దిష్టి తలిగేంత ఎదిగిపోయాడు అని చెప్పారు. సో ఆ మాట వాస్తవం నిజం జరిగింది త్రివిక్రమ్ గారు అన్నట్టు. సో అలా దిష్టి తలిగినట్టుంది. సో చాలా విధాల యూట్యూబ్లో కానీ బయట కానీ గవర్నమెంట్ నుంచి కాంట్రవర్సీ కానీ బయట అదర్ చాలామంది ట్రోలింగ్ చేయడం ఇవన్నీ కొద్దిగా బన్నెనకు దిష్టి తలిగినట్టే అనిపించి సో ఆ జైలుకి వెళ్ళడం అవన్నీ జరిగింది. సో పుష్ప అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. రేపట్లో బాహుబలి రికార్డ్ కూడా క్రాస్ చేసేస్తుంది. సో నెక్స్ట్ లాంగ్ రన్ దంగల్ మూవీ కూడా రికార్డ్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకోటి చాలా మంది ఏంటంటే ఇప్పుడు మూవీ అయితే అయిపోయింది పుష్ప 2. సో నెక్స్ట్ సినిమా ఏది అని చాలా మంది అడుగుతున్నారు. చాలా మందికి క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ అందరికి తెలుసు త్రివిక్రమ్ గారిది కన్ఫర్మ్. అది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. దాని మీద త్రివిక్రమ్ గారు అయితే కంప్లీట్ దాని మీద ఉన్నారు. ఇంకా చాలా మంది ఏంటంటారంటే ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగవంశీ గారు ఉన్నారు కదా ప్రొడ్యూసర్, తనైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో మేబీ ఈ ఇయర్లో మార్చ్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అనుకుంటా రెగ్యులర్ షూటింగ్ అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటుందట. మనకు మేబీ 26లో అక్టోబర్లో కల్లా రిలీజ్ అయిపోతుంది. మ్యాక్సిమం అయితే 26 అక్టోబర్ కల్లా రిలీజ్ అని చెప్తున్నారు. సో చూడాలి. అంటే తొందరగా అయిపోతే ఇంకా అనౌన్స్మెంట్ తొందరగానే అవుతుంది. మొత్తం పని అయితే స్టోరీ ప్రొడక్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ త్రివిక్రమ్ గారు కూడా అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు అయితే అల్లు అర్జున్తో చాలా మంచి మూవీస్ తీశారు. జూలై కానీ సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ అలా వైకుంఠపురంలో. ఇంకోటి ఏంటంటే బన్నీ అన్న కెరీర్లో ద బెస్ట్ మూవీ అంటే ఒక ఫ్యామిలీ పరంగా కానీ డైలాగ్స్ పరంగా కానీ ఒక టెక్నాలజీ పరంగా కానీ చాలా బాగా మూవీస్ ఇచ్చాడు. ఎందుకంటే ఇంతకుముందు పాన్ ఇండియా రేంజ్లో మన త్రివిక్రమ్ గారు అయితే తీయలేడు. సో ఇప్పుడు రాజమౌళి గారు ప్రతి హీరోని పాన్ ఇండియాకి చూపిస్తాడు. కానీ మనం బన్నీ అన్న చేంజ్. ఎవరైతే తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు ఉంటారో వాళ్ళు పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు తీయలే. బన్నీ అన్నతో సినిమాలు తీసి పాన్ ఇండియా రేంజ్లో పేరు తెచ్చుకుంటారు. అది సో రాజమౌళి గారి వల్ల హీరోకేమో పాన్ ఇండియా రేంజ్లో పేరు వస్తుంది. కానీ ఇక్కడ బన్నీ అన్న డైరెక్టర్ని పాన్ ఇండియా రేంజ్లో ఇంట్రడక్షన్ చేస్తున్నా అంటే అది బన్నీ అన్న. సో అది బన్నీ అన్నకే సాధ్యం అనుకుంటా. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు అయితే పాన్ ఇండియా మూవీ తీయలేదు. ఇది డిఫరెంట్ ఒక డిఫరెంట్ స్టోరీ అంట. దీంట్లో కూడా ఒక డిఫరెంట్ మేనరిజం కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ ఏదో ట్రై చేస్తున్నారని చెప్పారు. సో మనకి ఎంతవరకు కరెక్టో ఇంకా అప్డేట్ వస్తుంది. బట్ ఇది విఎఫ్ఎక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట దీంట్లో. త్రివిక్రమ్ గారు కెరియర్లోనే తన
డిఫరెంట్ జోనర్ అయితే మనకు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తీయబోతున్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న కెరియర్ లో ద బెస్ట్ పుష్ప అనేది పాన్ ఇండియా రేంజ్ లో పాన్ ఇండియా హీరో ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. పుష్ప 2 అనేది సుకుమార్ గారి టేకింగ్ కానీ డైరెక్షన్ కానీ అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ కానీ మేనరిజం కానీ సాంగ్స్ కానీ చాలా ఇంపాక్ట్ అయ్యి పుష్ప అనేది వరల్డ్ వైడ్ గా 1760 కోట్లు కలెక్షన్ చేసింది. ఇంకా 2 days లో అప్డేట్ వస్తుంది. అలాంటి హైప్ తర్వాత అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆ హీరో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్ మించి ఇచ్చిండు యాక్టింగ్. సో ఇంకా ఇప్పుడు బన్నీ అన్నకు చాలా మంది నాకే పోటీ అంటే చాలా మంది ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు తను బెస్ట్ ఇచ్చిండు. ఇంకా బెస్ట్ ఇవ్వాలంటే నేను ఇంత బెస్ట్ ఇచ్చినాగా ఇంకా నేను బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నిస్తాడు త్రివిక్రమ్ గారి సినిమాలో. సో త్రివిక్రమ్ గారు అయితే బాగా పక్కాడ బందీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. సో మనకైతే త్రివిక్రమ్ గారి మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే ఇంటి వచ్చేసింది. ఇది న్యూ ఇయర్ అప్డేట్. మన బన్నీ అన్న నెక్స్ట్ చేయబోయే మూవీ త్రివిక్రమ్ గారిదే. సో ప్రతి ఒక్క బన్నీ అన్న ఫ్యాన్స్ మనం పుష్ప 2 తోని ఎంత వరల్డ్ గా క్రియేట్ చేసామో సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు అండ్ బన్నీ గారు కాంబినేషన్ లో వచ్చే మూవీ కూడా అంతే వండర్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వన్స్ అగైన్ ప్రతి ఒక్క మన బన్నీ అన్న ఫ్యాన్స్ కి నా యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేసి నన్ను ఇంత వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సో మంచి కంటెంట్లు వస్తాయి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకెన్ని వీడియోలు చేయడానికి నాకు ఇంకా ఉత్సాహంగా అనిపిస్తుంది. సంవత్సరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఆల్. ఇలా కంటెంట్లు వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్.